3వ అధ్యాయము మొదటి నుంచి చూసిన నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను ఆజ్ఞలంటే హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, అవి సుఖజీవముతో గడుచు సంవత్సరములను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిస్తారంట? దేవుని వాక్యము అనగా దేవుని ఉపదేశము మనం ఎప్పుడైతే వినేవారుగా ఉంటామో, విన్న తర్వాత గైకుల వారుగా ఉంటామో, అక్కడ ఏమన్నాడు వాళ్ళు గంగిలు అంట. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. నిజము. ఇక్కడ ఏమన్నాడంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞ హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువు సుఖజీవంతో కూడి గడుచు సంవత్సరంలో నీకు శాంతిని కలిగజేస్తాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘాయువు సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతి అనేవి కొనుక్కుంటే వచ్చేవి కాదు. ఇవి హల్లెలూయా. ఇవి దేవుడు అనుగ్రహిస్తేనే మనకి మరి దీర్ఘాయువు అనేది, సుఖజీవంతో గడుచు సంవత్సరములు అనేవి, మూడోది శాంతి అనేది ఆయన ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు చదువుకున్నారు లేదో కానీ సువార్తలు అన్నాడు కదా, నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నానని చెప్పి మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మరి మనం ఏం కలిగి ఉన్నా కానీ మన మానవ జీవితంలో సమాధానం అనేది, శాంతి అనేది, సంతోషం అనేది చాలా మందిలో లేవుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నీ కూడా నీకు కావాలి. 3 కూడా, దీర్ఘాయువు కావాలి, సుఖజీవంతో గడిచిన సంవత్సరాలు కావాలి, శాంతి అనేది నీకు ప్రతి మనుషునికి చాలా అవసరమై ఉన్నది. ఎన్ని కోట్లు ఆస్తి సంపాదించిన, పొలాలు, ప్రతి బిల్డింగ్స్, మరి పదవి మనం కలిగి ఉన్న వాటిని అన్నిటినీ అనుభవించాలంటే మనకి దీర్ఘాయువు అనేది చాలా అవసరమై ఉన్నది. హల్లెలూయా. దీర్ఘాయువు అవసరమై ఉన్నది. రెండోదిగా సుఖజీవంతో గడుచు సంవత్సరం అధికమై ఉన్నవి. మూడవదిగా శాంతి అనేది మనకు అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనము ఏం కలిగి ఉన్నా ఇవి లేకపోతే సమస్తమును కూడా వ్యర్థమే అంటున్నాడు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 25వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? మత్తయి సువార్తలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ అధ్యాయం 25వ వచనంలో తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము ఎవడైతే తన ప్రాణమును పోగొట్టుకును ఉద్దేశించును వాడు దానిని దక్కించుకొనును. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒకడు లోకమంతను సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునటం వల్ల అతనికి ప్రయోజనం ఏముంది? దేవునికి మహిమ కలుగును గాక. మన పదవులు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, ఆస్తులు కావచ్చు, కోట్లు విలువ చేసిన బిల్డింగ్ పదవులు కావచ్చు, ఏం సంపాదించుకున్నా ప్రాణం లేకపోతే ఉపయోగం లేదు అంటున్నాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రాణాన్ని నిలిపేవాడు ఒకే ఒకడు. ఆ ప్రాణమును నిలిపేవాడు, ఆ ప్రాణమునకు, ఆ మనిషికి ఆయువును కలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోపడితే కనుక, ఆ దేవుని యొక్క వాక్యం మనం అనుసరిస్తే కనుక నువ్వేం చేస్తావంటే, దేవుని ఆశీర్వాదకరంగా ప్రభు కృపను బట్టి మరి 100 ఏళ్ళైనా, అలాగే ఇంకా ఎక్కువైనా ఎన్ని సంవత్సరాలైనా దేవుడు నీ జీవితాన్ని పునరుద్ధరింపజేస్తాడని వాక్యం ద్వారాగా సెలవిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యోబు గ్రంథంలో మనం చూడొచ్చు కదా, యోబు గ్రంథంలో మనం చూడొచ్చు 36వ అధ్యాయం 11వ వచనంలో కాములు ఒక శ్రేష్టమైన మాట ఉన్నది. ఏమవుంది? వారు ఆలకించి
ఎవరిని? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజమున వారు ఆలకించట, వారు నన్ను సేవించిన యెడల తమ దినములను దేవునికి మహిమ కలుగును గాక. నిజము దేవుడు ఏమన్నాడు యోబు గ్రంథంలో? వారు ఆలకించి, దేవుని స్వరం వినబడుతూ ఉంటుంది, దేవుని మాటలు వినబడుతూ ఉంటాయి. ఒక యవనస్తుడంట ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను భద్రం వచ్చిందంటండి. భద్రం వచ్చినప్పుడు అదంతా కూడా భయంకరంగా నీళ్లతో నింపబడిపోయినప్పుడు దిక్కుతోసిన పరిస్థితులు కలిగి ప్రభా 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 అని నన్ను రక్షించవా అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాడంట. కేకలు వేస్తున్నప్పుడు ఆ బలంగా ఒక ఆయన వచ్చాడంట. ఇప్పుడు బాబు రారా, నేను రక్షిస్తాను, రారా, నేను రారా, నిన్ను దాటిస్తాను, అది నేను దాటిస్తాను, రారా అని చెప్పి అక్కడ ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి బతికిలాడంట. లేదు, నువ్వు కాదు వచ్చి నన్ను రక్షించేది, నా దేవుడే వస్తాడు రక్షించడానికి అని చెప్పి అక్కడే నిలబడి ఉన్నాడంట వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం అలాగే ఉన్నప్పుడు మళ్ళీ రెండోసారి అలాగే ఉన్నాడు, బతుకులాడుతున్నాడు. ప్రభా 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 నన్ను రక్షించువా బతుకులాడుతూ ఉంటే మరొక ఆయన చెప్పండి, మరొక ఆయన వచ్చాడంట. మరొక ఆయన వచ్చి, ఆయన నీకు ఎందుకు నేను దాటిస్తానని చెప్పి మాట్లాడతలేదు, నా ప్రభు వస్తాడు, నా ప్రభు రక్షిస్తాడని చెప్పి అలాగనే ఉన్నాడంట. అలాగే ఉన్న తర్వాత మరి ఆ నీళ్ళ ఉపద్రవం అధికమైంది. అయితే అతడు అక్కడ మునిగిపోవడం చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ప్రభు అక్కడ అడుగుతున్నాడు, ప్రభా ఇదిగో నేను ఎంతగానో నమ్మని, నేను భూమి మీద ఉండగా నేను బ్రతికిస్తావేమో అని చెప్పి ప్రభా 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 అని ఎన్ని పర్యాములు నేను బతుకులాడుతూ మొదలు పెట్టాను, అయినప్పటికీ నువ్వైతే నన్ను దగ్గరికి వచ్చి నన్ను రక్షించలేదని అడుగుతున్నాడంట. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నట్టు అనిపించాడు అనుకో, నువ్వు పిలిచినప్పుడల్లా నీ దగ్గరికి వచ్చాను రా. ఏమన్నాడంట? నువ్వు పిలిచినప్పుడల్లా నీ దగ్గరికి వచ్చాను, కానీ నీవే నన్ను నా మాట వెనక ఏమన్నా నా మాట వెనక నన్ను త్రోసివేశావు. స్తోత్రం చెప్తున్నట్టు అనేక పర్యాములో నీ రక్షణ కొరకు మాట్లాడనురా, నీ ఆశీర్వాదం కొరకు మాట్లాడనురా, నేను ఆ ఉపద్రవం తప్పించడం కొరకు మాట్లాడాను, అయినప్పుడు నీవే నా మాటను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు, లక్ష్యం పెట్టలేదు. నిజమే, నీవు నా మాట వినలేదు, అందుకే నీ మరణానికి లేకపోతే నీ నాశనానికి నేను పాత్రుడు కాను, దానికి పాత్రుడు నువ్వే అంటున్నాడు అక్కడ ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నిజము, ఈ రోజున చాలా మంది కూడా నశించిపోతున్నారు, భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దానికి బాధ్యుడు దేవుడా? దేవుడు నిందించడానికి ఏమాత్రం కూడా నీవు నేను కూడా సరిపోవు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజమండి, దేవుడు నిందించడానికి మనం చాలా మందిని సరిపోము. మనం అలవరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయితోటి వివాహం సెట్ అయింది. ఆ అమ్మాయి మరి ఒక రోజున వివాహం సెట్ అయినప్పుడు ప్రేమించుకున్న తర్వాత ఆ అమ్మాయి మరో అబ్బాయి బండికి వెళ్తుందంట. ఈయన గారు చూశాడు, చూసి ఏం చేశాడు తెలుసండి? గడ్డి మందు తెచ్చుకున్నాడు. ఆదివారం పూట అలా ప్రార్థన వెళ్ళింది. ఆదివారం పూట గడ్డి మందు తెచ్చుకుని ఏం చేశాడు? తాగేశాడు. హల్లెలూయా. ఏ మందు తాగినా బతుకుతాడు, కానీ గడ్డి మందు తాగితే బతకడం. దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరానికి 20 రోజులు 21 రోజులు ఉన్నాడంట హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ కదా, నా హాస్పిటల్, ఈ హాస్పిటల్ కదా. నిజము, వాడు చనిపోయాడు. వాడు చనిపోయిన తర్వాత వాళ్ళు అంటున్న మాట తెలుసా? దేవుడు ఎందుకు ఆ బిడ్డను ఉంచలేదు అంటున్నారు. దేవుడు ఎందుకో ఆ బిడ్డకి అన్యాయం చేసాడు అంటున్నారు. దేవుడు ఎందుకో ఆ బిడ్డని భూమి మీద ఉంచుకొని దేవుడు ఎందుకు తీసేసుకుంటాడు? యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఏమన్నాడు దేవుడు? దేవుడు ఇప్పుడు కూడా కీడు విషయంలో శోధించేవాడు కాడు. ఆ రోజు ఆ కార్యక్రమం నేను వెళ్ళాను. ఆ భాషలు కూడా అదే మాట చెప్తున్నారు, అదే మాట దేవుడి కోసమే శక్తితో మాట్లాడుతున్నారు. నాకు చాలా బాధాకరమైంది. అప్పుడు నాకు కూడా సమయం ఇచ్చారు. సమయం ఇచ్చినప్పుడు కొన్ని మాటలు వివరించాను. దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయంలో శోధించే దేవుడు మాత్రము కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు శోధించబడుతున్నావా?
మరణము నొందినంతగా శోధించబడుతున్నావా? బాధ అనుభవించే స్థితిలో ఉన్నావా? దానికి కారణం దేవుడా? దేవుడు అలా శోధించడంట. చూడండి, యాకోబు పత్రికలో రాయబడి ఉన్న మాట ఏంటి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం ఆ సందర్భాన్ని చూస్తే 11వ వచనం, దేవుడు కీడు విషయంలో శోధింపనేరుడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన ఉద్దేశాలు మార్చుకోవాలి, మనము మన జీవితాలను సరి చేసుకోవాలి, దేవునితో తిరగాలి. అంతేగాని మన ప్రవర్తన మార్చుకోకుండా, మన నడవడికను మార్చుకోకుండా, మన ఇష్టానుసారంగా ప్రవర్తించి మనం వెళ్ళి అందులో మునిగిపోతే అందులో దూకేసి కూడా దేవుడు తప్పించలేదంటే అదంతా సామాన్యమైన విషయం. అది హల్లెలూయా. ఉదాహరణకు నన్నే తీసుకుందాం. నాతోనే అనేక పర్యాలు మరణంధకార బంధకాలు చిక్కుకొని బాధపడుతున్నప్పుడు నాతోనే అనేక పర్యాలు దేవుడు మాట్లాడితే నేను ఆయన మాట వినకుండా వేరే స్థలాలకు వెళ్ళాను, వేరే వాళ్ళతో సావాసంగా వెళ్ళాను. చచ్చిపోదామని కూడా ప్రయాణం సిద్ధపడినప్పుడు ఆ స్థితిలో కూడా దేవుడు మాట్లాడితే ఆయన మాటను కూడా వినుకోకుండా అనేక విధాలుగా నేను ప్రవర్తించిన దుస్థితి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మరణానికి అప్పగించబడుతున్నావంటే, శ్రమకు అప్పగించబడుతున్నావంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావంటే నీ ఇబ్బందులు దేవుడికి తెలియదా? అమ్మా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ దుస్థితిలో ఉన్నావో, నువ్వు ఎటువంటి ఆలోచనలో ఉన్నావో దేవుడికి తెలియదా? దేవుడు తప్పించడానికి ప్రయత్నం చేయడా? ఆ రోజున నేను పురుగు మందు తాగుదామని పురుగు మందు దగ్గరెట్టుకుని సరిపోదాం అనుకున్నప్పుడు దేవుడు నాతో ఉండి నన్ను తప్పించలేదా? అలాగే దేవుడు తప్పించడానికి ప్రయత్నం చేయడా? హల్లెలూయా. నిజమండి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. మనుషుడు తన మనసు మార్చుకోనక, తన నడవడిక, తన ప్రవర్తన మార్చుకోడు. నేను ఇలాగే ఉంటాను అంటాడు. నువ్వు అలాగే ఉంటే ఎవరిని అంటాం? నీకే నష్టం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్ అంటుంది, వారు ఆలకించంట. ఎవరిని? యోబు గ్రంథంలో ఏమన్నాడమ్మా?